వచ్చింది పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగా రండి జనులారా రండి వినోదగా రండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో నివసించాలి అంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. విశేషమైనటువంటి తిథి. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బుధ జపం, పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం ఇత్యాది ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీకృష్ణ స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, తులసి దళాలతో కూడినటువంటి పూజలు, భగవద్గీత పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. గోవర్ధనోద్ధార గోపరిపాల గోపాల కృష్ణ హరే గోపికలోల గోపాల బాల గోపాల కృష్ణ హరే దేవకి నందన దేవాదిదేవ గోపాల కృష్ణ హరే వసుదేవ నందన శ్రీ వాసుదేవ గోపాల కృష్ణ హరే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి ప్రక్రియలు కూడా లభిస్తాయి. వ్యాపార రంగం వారికి వృత్తిపరమైనటువంటి ఉన్నతి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు గృహపరంగా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. విజయాలు కూడా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో క్రమక్రమంగా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ రాణించగలుగుతారు. స్తోమత ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధి సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే విద్యాపరమైనటువంటి విషయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలకు బలాన్ని పెంచుతాయి. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉద్యోగస్తులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆటంకాలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. గట్టి కృషి ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారు కూడా ఎదుర్కొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభవార్తలు వింటారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేకూరుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి సత్తువ లభిస్తుంది. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన విధానాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. జాప్యాలు విఘ్నాల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తే ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక పుష్టి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఊహించినటువంటి పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక చిరాకులు తగ్గుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు మహిళలకు ఉపకరిస్తాయి. విద్యార్థులకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఉన్నతిని తెచ్చిపెడతాయి. పేరు ప్రఖ్యాతులు సాహిత్య రంగం వారికి లభిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార పరంగా లాభిస్తుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. భాగస్వాముల ద్వారా మైత్రి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సామూహిక విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. సినీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. వృత్తిలో నూతన అంశాలు ప్రాధాన్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు పారిశ్రామిక రంగం వారికి వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ కూడా తప్పనిసరి. ప్రతిబంధకాన్ని ధైర్యంగా స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోలేకపోతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చిరాకులతో కూడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. మిత్రులు శత్రువులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రాధాన్యత లేని కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఉద్యోగస్తులకి శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారిని కూడా వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్ని
వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. క్రీడా రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పారిశ్రామిక రంగం వారికి పరిష్కరింపబడతాయి. రుణ ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. క్రియాశీలక నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. క్రీడా విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. సామూహిక విషయాలు వైద్య వృత్తి వారికి కూడా లభిస్తాయి. నూతన అంశాలు వ్యవసాయ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని వేగవంతంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియల్లో విషయాల్ని క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక అంచనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక చింతన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. లోపాలు విలువలకు వచ్చేటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి రాణిస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి లోపాలు గుర్తించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా మహిళలకు వృద్ధి చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కళారంగం వారికి అనుకూలం. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు శ్రావణ బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీకృష్ణాష్టకం, లక్ష్మీ నృసింహ స్తోత్రం వంటివి భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహసిద్ధంగా శ్రావణ బుధవారం విష్ణు ప్రీతి తత్వానికి సంబంధించినదిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గృహంలో దేదీప్యవంతమైనటువంటి విష్ణు భగవాన్ని యొక్క దివ్య తత్వాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి విష్ణుమూర్తిని వివిధ రీతుల్లో మనం ఆరాధన చేయటం సంప్రదాయం. విష్ణువు యొక్క అవతార స్వరూపాల్లో దశావతారాల యొక్క ప్రాశస్యాన్ని మనం మనసు నిండా నింపుకొని విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి ఆవునేత్తో దీపాన్ని వెలిగించి ఆ స్వామికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను గనక సమర్పించి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు వడపప్పు పానకంతో సహా స్వామికి గనక నైవేద్యం చేసినట్లయితే గృహంలో విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో వెంటనే లక్ష్మీదేవి కూడా ఆ విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు కదా అంటూ వచ్చి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఎక్కడ తన పతి ఉంటాడో అక్కడ ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని కదా శాస్త్రం.
గృహంలో దేదీప్యవంతమైనటువంటి అదృష్టం, లక్ష్మీ కటాక్షం కోసం బుధుడు కూడాను గ్రహచార రీత్యా విష్ణుప్రియుడు కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా శ్రావణ బుధవారం నాడు విష్ణుదేవుని వివిధ అర్చనాదులతో ధ్యానం చేసి స్వామికి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామం పారాయణ ఇంటిల్లిపాది కూడాను చక్కగా గృహంలోనే కూర్చొని పఠించడం వలన కంటికి కనిపించని దుష్టశక్తుల యొక్క ప్రభావం పటాపంచలైపోవటమే కాకుండా దేదీప్యవంతమైనటువంటి విష్ణుపుంజాల యొక్క సుదర్శన తత్వం ఆ ఇంటిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం గృహం సింహద్వారం పైభాగాన కూడాను శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనేటువంటి వాక్యాలతో ఉన్నటువంటి స్టిక్కర్సు తప్పనిసరిగా అతికించటం, దీనివల్ల కూడాను శ్రీరాముడు ఆ ఇంటిని సర్వజగద్రక్షకుడు కాబట్టి విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి భావన పరంపర మన గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి ముంగిట ఉన్నటువంటి తులసి మాత దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపజేస్తుంది కాబట్టి ఆ తులసి కోట వద్ద విష్ణు సంబంధితమైనటువంటి ముగ్గును వేసి ఆవు నెయ్యితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన ఆచరించి పాలు నైవేద్యంగా సమర్పించడం విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేయటమే కాకుండా రుణగ్రస్త విమోచన నుంచి మనం బయలుపడటానికి ఆ దేవతా స్వరూపిణి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నిటినీ కూడాను ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి విష్ణుమూర్తి యొక్క అవతార స్వరూపాలు మానవాళికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సాక్షాత్తు ఆ యొక్క నారసింహ అవతారం, ఆ నారసింహ అవతారంలో తగిన పరమార్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆయన రోగగ్రస్త విమోచన తత్వంలో ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. భయానక విచిత్ర వ్యవస్థల నుంచి మన్ని బయటపడేస్తాడు. అందుకే ఆ స్వామిని పడమర దిశలో ఉంచి ధ్యానం చేయటం వలన ధైర్యం, స్థైర్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి సుమా. అందుచేతనే ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రయుక్త తత్వం విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి ఆ స్వామిని నిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూనే హరి ఓం అంటూ మన కార్యక్రమాలన్నింటినీ కూడాను దిగ్విజయంగా గృహంలో కనుక నిర్వర్తించినట్లయితే గృహానికి ఎనలేని బలంతో పాటుగా వివిధ రకాలైనటువంటి అదృష్టం గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా బుధాదిత్య యోగతత్వం గృహంలో విరాజిల్లినప్పుడు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను చాలా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. అందుకే గృహం నిర్మాణం చేసేటప్పుడు కూడాను గ్రహచార గతుల రీత్యా ఆ యొక్క నక్షత్ర రీత్యా బుధాదిత్య యోగం ఉన్నదా లేదా అని చెప్పేసి వారి యొక్క పేరును బట్టి అంచనా వేసి దాని ప్రకారంగా గృహప్రవేశాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి లక్షణం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేటువంటి గౌరీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఒకవైపు, సర్వసంపదలను ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇంకొక వైపు, అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆశుతోషుని యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు ఒకవైపు, నీరజాక్షుని యొక్క విష్ణుతత్వంలో విరాజిల్లేటువంటి అదృష్ట యోగాలు మరొక వైపు, ఇవన్నీ కూడా మిళితమైనటువంటి ఈ శ్రావణ మాసం. అందున బుధవారం వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి మానవుడు దైవచింతన తత్పరతో తన గృహంలో వివిధ కార్యక్రమాలని గనక నిర్వహించినట్లయితే, దానికి తగినటువంటి దాన ధర్మాలు కూడాను చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. ఈ జన్మ సార్థకత కావాలి అంటే తప్పనిసరిగా తోచిన తందాన దాన ధర్మాలు చేయాలి. అందుకే ఈ శ్రావణ మాసంలో వేదాధ్యయనం చేసినటువంటి పండితులు మన గృహానికి కనుక విచ్చేసినప్పుడు వారిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావన చేసి తగిన విధంగా సత్కరించి పంపాలి. వారు చేసేటువంటి మంత్రబల ఆశీస్సులు మన గృహానికి, మన జీవితానికి
అదృష్టాన్ని ప్రసాదింపచేస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు కదా. మరి విష్ణువు యొక్క అవతార స్వరూపాలైనటువంటి కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రమూర్తిని, శ్రీ నారసింహస్వామిని, శ్రీకృష్ణుని వంటి దేవతా స్వరూపాల్ని బుధవారం నాడు ఆరాధించడం వల్ల జీవితంలో పురోభివృద్ధి సాధ్యపడుతుంది, మేధో వికాసం కూడాను ఏర్పడి తీరుతుంది. సుగంధభరితమైనటువంటి పుష్పాలతో ఆ స్వామిని ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామ పఠనం చేసిన అనంతరం 10 మందికి ప్రసాదాన్ని కూడా పంచటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మల్లెలు, గులాబీలు, సన్నజాజులు, తులసి దళాలతో ఆ నీరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తిని అర్చన చేయటం వలన పానకం, వడపప్పు వంటి క్షీరాన్నం మొదలైనటువంటి వాటిని ఆ స్వామికి నివేదించడం వల్ల కూడాను చాలా చక్కటి అదృష్టకరమైన ప్రభావం మన గృహానికి పట్టి తీరుతుంది అని చెప్పేసి గ్రహిద్దాం. సహసిద్ధంగా ప్రతి గృహంలోనూ కూడాను శ్రావణమాస ప్రారంభం నుంచే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అనేటువంటి స్వరూపతత్వంలో కలశ ఆరాధన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను కొంతమంది చెంబులో పవిత్రవంతమైనటువంటి పల్లవాలు ఉంచి దానిపైన కొబ్బరికాయను ఉంచి ఆ యొక్క విష్ణుతత్వానికి సంబంధించిన గుర్తును ఆ కొబ్బరికాయ మీద చక్కగా అలంకరింపజేసి వివిధ రకాలైన పుష్పాలతో కూడినటువంటి దండను ఆ యొక్క కలశానికి వేసినట్లయితే సర్వ సంపదలు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం భాసిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. దీన్నే కలశస్థాపనా తత్వంలో దాగిన పరమార్థ రహస్యంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. కాబట్టే ఎవరైనా ఋషులు, శాస్త్ర పండితులు, వేదాధ్యయన పండితులు దేవాలయ పరిసర ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వారికి పూర్ణకుంభ స్వాగతం కూడాను కలశ తత్వరీత్యానే వేదోక్త మంత్రాలతో ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడ మనం గృహంలో కలశాన్ని ఏర్పాటు చేయటం అంటే మన గృహం కూడాను వేదోక్తపరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి సుసంపన్నమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రభావంతో విరాజింపచేసుకోవడానికి ఈ కలశ ఆరాధన సర్వే సర్వత్రా కూడాను గృహంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి అంతేకాకుండా మనం నవరాత్రుల సందర్భంలో కానివ్వండి, లేక గృహప్రవేశ సందర్భంలో కానివ్వండి, సత్యనారాయణ వ్రతం ఆచరించేటప్పుడు కానివ్వండి, ఈ కలశాన్ని ఏర్పాటు చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో నిత్యం కూడాను మాస ప్రారంభం నుంచి కూడాను మాసాంతం వరకు కూడాను కలశాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ లక్ష్మీదేవి సర్వసంపదల్ని కూడాను ప్రసాదించాలి అనేటువంటి తలంపుతో నిత్యం గనక ఆరాధన గనక చేసినట్లయితే అష్టలక్ష్మి స్వరూప వైభవం మీ గృహంలో విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఆలయాల్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆలయ గాలిగోపురాల మీద ఉండేటువంటి వివిధ రకాలైన కలశాలు వరుసనుంటాయి. ఆ గాలిగోపురం కిందగా మనం నడిచి వెళ్ళినప్పుడు ఆ కలశ పైభాగాన ఉండేటువంటి ఆ యొక్క ఆకృతి తత్వం నుంచి సృష్టిలో ఉండేటువంటి దేదీప్యమైన శక్తి పుంజాలు మన సహస్ర తత్వాన్ని చేరి మనకు జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే మనం ఈ పండుగ దినాల్లో దేవాలయ దర్శనం చేసుకుందాం అనేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను విష్ణాలయాన్ని, శివాలయాన్ని దర్శించడం వలన సర్వవిధ సంపత్తులు చేకూరుతాయి. గృహంలో కూడాను దేదీప్యవంతమైన అదృష్టకరమైనటువంటి ప్రభావాలు ప్రసాదింపజేసుకోవడానికి ఇది సాక్షిభూతంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవాలయాన్ని దర్శించినప్పుడు త్రికరణ శుద్ధితో ఆ గాలిగోపురం నుంచి లోపలికి ప్రవేశించినప్పుడు పైభాగాన ఉండేటువంటి ఆ కలశాల నుంచి ప్రసరింపజేసేటువంటి
విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావాలు మన సహస్రాంశాన్ని చేరి మనకు అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి కదా. మరి ధనదాయకమైన శ్రావణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి సంబంధించిన మరికొన్ని విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాల్ని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో నివసించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల ప్రతి ఇంటా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది, సిరులు పొంగుతాయి. అయితే లక్ష్మీదేవికి ప్రియమైన హితకరమైనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముంగిట ముగ్గిళ్ళు, పసుపు కుంకుమలు అద్దినటువంటి గడప, నిత్య పూజలు, తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. మంచి ముత్యాలు ఉన్న చోట, తెల్లటి వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగేటువంటి ప్రదేశాల్లో, పూలు ఉన్న చోట, వెండి వస్తువులు, చందనం, వెండి గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. గృహంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పెద్దలు, గురువులు ఎవరైతే ఆ గృహంలో పూజించబడతారో శాంత స్వభావం ఎక్కడ వెల్లివిరుస్తుందో ఆ ప్రదేశంలో, ఎక్కడ దైవభక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా కొలువు తీరి ఉంటుంది. రేపు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నామకరణం కార్యక్రమం నిర్వహించడానికి, నూతన విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జల సంబంధమైనటువంటి వాపి, కూప, తటాకాలు నిర్మించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పదకొండు వేల మందిని కానీ 10,000 మందిని కానీ చేతిలో ఆయుధం ఉన్నటువంటి వాళ్ళని, ధనుర్బాణములు ప్రయోగించగలిగినటువంటి వాళ్ళని ఒక్కడే నిలబెట్టగలిగితే, వాళ్లతో యుద్ధం చేసి పడగొట్టగలిగితే, అంటే ఆయన శక్తి ఎదురుగుండా ఉన్న 11,000 మంది ధనుర్ధరులను పడగొట్టగలడు. ఇంతమంది ప్రయోగించినటువంటి అస్త్రములకు జవాబైనటువంటి అస్త్రములను ప్రయోగించగలడు. అంతటి శక్తివంతుడైతే ఆయనని మహారథుడు అని పిలుస్తారు. మహాభారత యుద్ధకాలంలో కొంతమంది కౌరవులలో మహారథుల గురించి చెప్పాడు భీష్ముడు. అందులో సైంధవుడు మహారథుడు. త్రిగర్త దేశాధిపతులు 5 మహారథులు, వాళ్ళని మహారథులు అంటారు. ఇక ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడిని రథుడు అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. 10,000 మంది అన్నప్పుడు ఏదో చేతిలో ధనస్సో చేతిలో గదో పట్టుకున్న వాళ్ళతో యుద్ధం చేయడం గొప్ప, అవతలవాడు 1,00,000 మందితో సమానమైనటువంటి మహాయోధుడితో యుద్ధం చేయడం గొప్ప అంటే ఒక్కొక్కసారి రథుడి స్థాయి పెరుగుతూ ఉంటుంది. అటువంటి ఒకడితో యుద్ధం చెయ్యగలిగిన వాడైతే రథుడు అని పిలుస్తారు. లేదా ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగిన వాడు కూడా రథుడే. అవతలవాడు ఒకడు, యువతలవాడు ఒకడు, ద్వంద్వ యుద్ధంలా చేయగలిగిన రథుడు అంటారు. రథుని కన్నా తక్కువ శక్తి కలిగిన వాడు అనుకోండి, బాహ్యంలో అర్ధరథుడు అని పిలుస్తారు. అంటే ఇంకా అదే అధమాధమం, ఇంకా అంతకన్నా తక్కువ ఉండదు. అధమాధమైనటువంటి శక్తి అంటే ఉన్నవారిలో అసలు యుద్ధానికి వెళ్ళడం సామాన్యమైన విషయం ఏం కాదనుకోండి, అదో చాలా చాలా గొప్ప విషయం. కానీ ఒక్క రథికుడితో తక్కువ శక్తి, అంతకన్నా తక్కువ శక్తితో మాత్రమే పోరాటం చేయగలిగితే అర్ధరథుడు అంటారు. భీష్మాచార్యుల వారు ఈ వర్గీకరణ చేస్తున్నాడు.
కౌరవుల వైపు ఎవరెవరు యోధులు, ఏ స్థాయికి వెడతారు, అతిరథుడెవరు, మహారథుడెవరు, సమరథుడెవరు, అర్ధరథుడెవరు, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ కర్ణుడి వైపు తిరిగాడు. తిరిగి కర్ణుడి గురించి కర్ణుడితో చెప్పలేదు, కర్ణుడి వంక చూసి దుర్యోధనుడి వంక చూశాడు. చూసి దుర్యోధనుడితో కర్ణుడి గురించి చెప్పాడు. నీకు బ్రెగ్గడయును నెయ్యింపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చెరచే అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. దుర్యోధనుడి వంక చూసి కర్ణుడి గురించి చెప్పాడు. ఎందుకని? అసలు యుద్ధానికి ఎవరిని చూసుకుని ఎడుతున్నాడు? కర్ణుడిని చూసుకుని ఎడుతున్నాడు. ఆ కర్ణుడి యొక్క పరాక్రమం ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో చెప్తూ భీష్మాచార్యుల వారు కర్ణుడితో చెప్పకుండా దుర్యోధనుడితో చెప్పడం, ఆయనకి అసలు ఈ యుద్ధమునకు కారణభూతుడెవరో తెలుసు కాబట్టి. ఎవరిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడో ఆయన బలమేమిటో చెప్తున్నాడు కాబట్టి ఆయన వంకే తిరిగి చెప్పలా, దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు. అది భీష్ముడి యొక్క దార్శనికత. అన్నాడు, నీకు బ్రెగ్గడయును, నువ్వు మంత్రిలా భావిస్తావే, ఎప్పుడు ఏ ముఖ్యమైన విషయమైనా సంప్రదింపులు చేస్తూ ఉంటావే, అలా నువ్వు సంప్రదించేటటువంటి వాడు నీకు మంత్రాంగమును చెప్పేటటువంటి వాడు. నీకు మంత్రాంగమును చెప్తాడు కాబట్టి నీకు బ్రెగ్గడు అంటే మంత్రి అని. నీకు మంత్రి, మంత్రము అంటే ఆలోచన అని దాని అర్థం. నీకు బ్రెగ్గడయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు, నీకు మంచి స్నేహితుడు, అన్నిటినీ మించి యుద్ధానికి ఎప్పుడు కూడా ముందుంటాడు, కాలు తవ్వుతుంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, నేనున్నాను, నేనుండగా భయం ఏమిటి అంటూ ఉంటాడు. అటువంటి వాడు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి, ఎప్పుడు పాండుపుత్రులతోడి నీకు వైరము కలిగేటట్టుగా మాట్లాడతాడు. ఏ కారణము చేత కూడా నీకు పాండుపుత్రులతో సంధి కానీ ప్రేమ కానీ కలగకుండా నిరంతరము ప్రయత్నిస్తుంటాడు. కొలువున రజ్జులు పలుకునట్టి, అలా నీతో వాళ్ళకి సంధి కలగకుండా, ప్రేమ ఏర్పడకుండా ఎప్పుడూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరిని విడదీసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. రాధాసుతుండు అర్ధరుధుడు, ఈ రాధాసుతుడున్నాడే కర్ణుడు, ఈయన అర్ధరుధుడు. కుండలములు కవచంబు పోగుట కారణముగా బీరువారినవాడు. ఈయనకి సహజంగా కవచకుండలములు ఉన్నాయి. ఆ కారణము చేత అవధ్యుడు, ఎవరి చేత చంపబడడం. కానీ ఆ కవచకుండలములను పోగొట్టుకున్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చేసిన కారణం చేత అంత పెద్ద స్థాయి నుండి కిందకి జారిపోయాడు. కాబట్టి ఇప్పుడు అవధ్యుడు అన్న స్థాయిని చెప్పడం కుదరదు. ఏ విషయంలో ఏది ఎలా నిశ్చయం చేసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచన చెయ్యలేడు. కాబట్టి వీరిడి కృపన్ పెద్ద. దయ విషయంలో అంటావా, చాలా గొప్పవాడు, చాలా దయ కలిగినటువంటి వాడు. అదే ఈయన కొంప ముంచుతూ ఉంటుంది కూడా, ఈ దయే. కాబట్టి చాలా దయ కలిగిన వాడు అంటే ఆయనకి తెలియని విషయాలు లేవు అని అర్థం అట్లా భీష్మాచార్యుల వారికి. జాగ్రత్తగా పరిశీలిస్తే కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం కూడా భీష్ముడికి తెలుసు. భీష్ముడికి తెలిసే భీష్ముడు కర్ణుడికి చెప్పలేదు అని అనవలసి ఉంటుంది భారతంలో. లేకపోతే కర్ణుడి యొక్క శీల వైభవం గురించి ఇంత చక్కగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆయన చాలా దయగలిగినటువంటి వాడు. పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరిచే. పరశురాముడు శపించాడన్నమాట దుర్యోధనుడితో కర్ణుడు చెప్పలా, కానీ భీష్ముడు చెప్తున్నాడు. పరశురాముడు శపించాడు ఆఖరణ, అందుచేత ఇతనికి అస్త్రశక్తి లోపించింది, ఇతని అస్త్రములు భగ్నమవుతాయి. అందుచేత అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి.
అర్జునుడితో యుద్ధం చెయ్యాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు ఈ కర్ణుడు. కానీ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు మానము ప్రాణము రెండూ దక్కించుకోలేడు. అర్జునుడితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునేటప్పుడు ఆ సమయమునందు చెప్పబడిన మాటల వలన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అర్జునుడి చేతిలో రెండిటినీ విడిచిపెడతాడు. కాబట్టి మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. నేనే చెప్పానని అనుకోకు దుర్యోధన, బహుశా నీకు తప్ప అందరికీ తెలిసే విషయాలు. నువ్వు ఒక్కడివే కర్ణుడు అర్జునుడిని చంపుతాడు అనుకుంటావు. కాబట్టి కర్ణుడు అర్ధరథుడే అని చెప్పాడు. అర్ధరథుడే అన్న ఈ మాట అనేక వ్యాఖ్యలకు దారితీసింది. అర్ధరథుడే అంటే కేవలముగా ఎదురుగుండా ఉన్నటువంటి ఎవరో ఒక్క వీరుడితో కూడా యుద్ధము చెయ్యడంలో తక్కువ స్థాయి కలిగిన వాడు అని భీష్ముడు కర్ణుడి విషయంలో అని ఉండి ఉంటే ఖచ్చితంగా భీష్మాచార్యుల వారు పక్షపాత బుద్ధితో మాట్లాడినట్లే. అంత శౌర్యము లేనివాడు, అంత పరాక్రమహీనుడు కర్ణుడు కాడు. కర్ణుడు చాలా పరాక్రమవంతుడు, చాలా శౌర్యవంతుడు. అందుకే అర్జునుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ఘటోత్కచుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ధర్మరాజు గారిని తరిమి కొట్టాడు. ఏ సామాన్యుడా? మరి అంత తక్కువ భీష్ముడు ఎందుకు చేస్తాడు? కాదు, అక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో పోలిక చెప్తున్నాడంటే ఈ కర్ణుడి పగ అంతా అర్జునుడి మీద, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ కర్ణుడి మీద, కర్ణుడి ప్రతిజ్ఞ అర్జునుడి మీద. అర్జునుడు కర్ణుడిని చంపుతానంటాడు. ఎందుకనంటే ఆ సభాపర్వంలో అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడిని పడగొడతానని. అర్జునుడిని పడగొడతానని కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరిదే యుద్ధం అయినప్పుడు భీష్మాచార్యుల వారి ఆలోచన ఏమిటంటే కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ ద్వంద్వ యుద్ధంలో ఇద్దరికీ పోలిక చెప్తే సమానులా, ఒకరికన్నా ఒకరు అధికులా నిర్ణయము చెయ్యడము కష్టమా అంటే, నిజానికి కర్ణుడు అవధ్యుడు, అసలు చంపడం కుదరదు, సహజ కవచ కుండలాలు ఉంటాయి. ఆ పైన పరశురాముడి యొక్క అస్త్ర విద్య అంతా కూడా ఈయన ఎందు ప్రకాశించి ఉండి ఉంటే, ఏమో ఈయన ఎంత గొప్పవాడో, అర్జునుణ్ణి పడగొడతాడు అని చెప్పడం సాధ్యమై ఉండుండేదేమో. కానీ ఏ ప్రధానమైన అస్త్రములను రేపు యుద్ధంలో ప్రయోగించవలసి ఉంటుందో అవి పరశురాముని యొక్క శాపము చేత పోయి 2 కవచకుండలములు పోయి. ఇప్పుడు ఇవి 2 పోయిన కారణం చేత కర్ణుడితో అర్జునుడు యుద్ధం చెయ్యడం సంభవించిన నాడు అర్జునుడిలో సగము మాత్రమే కర్ణుడు. కాబట్టి అసలు ఇద్దరి మధ్య పోటీ అన్నమాట లేదు. ఇంకా అర్జునునితో పోల్చినప్పుడు అర్జునుడి యొక్క శక్తిలో సగము శక్తి మాత్రమే కర్ణునిది. ఇది భీష్మాచార్యుల వారి యొక్క హృదయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.